కొల్లాపూర్ పట్టణంలోని సగర సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సగర కుటుంబీకులను ఈ నెల 16న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే సగర శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఇల్లు తిరిగి కరపత్రాలు వారికి అందజేస్తూ బొట్టు పెట్టి మహిళలను ఆహ్వానించడం జరిగింది. ఈ నెల 16న సగర శంఖారావంలో మహాసభ సగర సంఘం నాగర్లాపూర్ నేతలు పాల్గొన్నారు. జరుగుతున్నది. సభను విజయవంతం చేయాలని సగర నేతలు పిలుపునిస్తున్నారు. సగరులను బీసీ-డి నుండి బీసీ-ఏకి మార్చాలని, సగర ఫెడరేషన్ కార్పొరేషన్లు మార్చాలని, జీవో నెంబర్ 59ను సవరణ చేయాలని, సగరులకు రిజర్వేషన్ సంఖ్య పెంచాలని, స్థానిక సంస్థ ఎన్నికల్లో సగరులకు అధికంగా సీట్లు ఇవ్వాలని, కార్మిక శాఖ మండల చైర్మన్గా సగరులను నియమించాలని, ఈ బీసీల పట్ల శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సవరించాలని సగరుల డిమాండ్. వీటి అమలు కోసం ఈ నెల 16న నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో సగరుల శంఖారావం మహాసభ నిర్వహిస్తున్నట్లు సగర సంఘం నేతలు వెల్లడించారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పర శేఖర్, సగర జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాసులు, కొల్లాపూర్ మండల అధ్యక్షులు రామచంద్రయ్యలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సగరులంతా ఐక్యతతో మన సభను విజయవంతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పకుండా నాగర్ కర్నూలుకి వచ్చి విజయవంతం చేయాలని కాబట్టి అందరు రావాలని ఉంది కానీ ఒక్కరో ఇద్దరన్నా ఇలాంటి ఇంట్లోకి బయటికి జై సగర, జై భగీరథ, సగరుల ఐక్యత, విజయవంతం చేద్దాం సగర శంఖారావాన్ని, విజయవంతం చేద్దాం సగర శంఖారావాన్ని, విజయవంతం చేద్దాం నాగర్ కర్నూల్ జిల్లా సగర శంఖారావాన్ని. జై సగర, జై భగీరథ, సగరుల ఐక్యత, సగరుల ఐక్యత.